దేవుని పరిచర్యలో నన్ను చాలా బలంగా దేవుడు వాడుకుంటున్నాడు. తల్లి సంఘం అని చెప్పాను కదా, ఆ సంఘంలోనే ప్రార్థనలో మేమైతే కార్ వేసుకుని ఇంకా సౌండ్ సిస్టమ్ అది తీసుకోవడానికి అయితే బయలుదేరిపోయాము. ఇంకా నేను మా విక్కీ బ్రో అయితే మా సంఘం దగ్గరికి వెళ్ళిపోయి సౌండ్ సిస్టమ్ అంతా కూడా చక్కగా కారులో పెట్టుకుని ఏది మర్చిపోకుండా మేమైతే ఇంకా అవన్నీ కూడా కారులో సర్దేసుకుని తల్లి సంఘానికి అయితే మేము ప్రారంభం అయిపోయాము. ఇంకా వెళ్ళిపోయాము. నేరుగా తల్లి సంఘానికి అయితే వెళ్ళిపోయి చక్కగా అవన్నీ దులిపేసుకుని అన్ని సర్దేసుకుని సౌండ్ సిస్టమ్ అంతా పెట్టేసుకుని చాపలేసుకుని ఇంటికైతే వచ్చేసాము. ఎందుకంటే సాయంత్రం మళ్ళీ త్వరగా వెళ్ళాలి కాబట్టి జాగ్రత్తగా ఇంటికి వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. సమయం అవుతుందని చెప్పేసి మేమైతే త్వరగా చర్చికి అయితే వెళ్ళిపోయాం. ఆకలేస్తుందని చెప్పేసి ఏవో తెచ్చుకుని తిన్నాము. ఇంకా సమయం అవుతుందని చెప్పేసి ప్రారంభించుకుని కొన్ని పాటలు పాడుకుని ఆరాధన చేసుకున్నాం. నా వాక్యం అగ్ని వంటిదంట, నా వాక్యం మంగళవాణి కత్తి వంటిదంట, నా వాక్యం సాకలవాణి సొప్పంటాడు. అబ్రహాము చక్కగా నీటి బావులు తవ్వించాడు. బావి నుండి నీళ్ళ బావులు, ఆ బావులు చక్కగా అబ్రహాము గారు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో చక్కగా నీళ్లు బావులు తవ్వించాడు. అబ్రహాము గారు చనిపోయాడు. అబ్రహాము ఉన్నంచోపు బావిలో నీళ్లు ఉబికాయండి. అబ్రహాము ఉన్నంచోపు ఆ బావిలో నీళ్లు ఎందరో తాగారు. ఆశీర్వాదకరంగా ఆ బావులుండేవి. అబ్రహాము ప్రజల కొరకు నీళ్లు బావులు తవ్విస్తే అబ్రహాము చనిపోయిన తర్వాత దుర్మార్గులు ఫిలిష్తీయులు ఆ బావులు పూర్తి చేశారంట. ఈనాటి మొదటి ఉపవాస ప్రార్థన అయితే ఈ విధంగా ముగించబడింది. తిరిగి మళ్ళీ ఉదయాన్నే త్వరగా లేచి త్వరగా రెడీ అవ్వి మళ్ళీ చర్చికి స్టార్ట్ అయిపోయి చక్కగా అవన్నీ కూడా పెట్టేసుకున్నాము. ఇంకా సమయం అవుతుందని చెప్పేసి ప్రార్థన అయితే ప్రారంభించుకుని చక్కగా కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని అయితే స్తుతించాం. అలాగే ఆరాధన కూడా చేసుకుని చక్కని దైవ సేవకుల చేత చక్కని వాక్యాన్ని అయితే విన్నాము. జీవన విధానంలో కొనసాగించే మాటలు, మనం పాపం చేయకుండా ఎలా బ్రతకాలనే మాటలు విన్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్. బై.